ఏంటి సంగతులు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పుకోండి. లాస్ వేగస్లో చూడండి. ఇప్పుడు మనం వెళ్ళబోయే కెసినో పేరు మ్యాండలే బే. దాన్ని 1999 ఆ టైంలో కట్టారు. $1 బిలియన్ అయింది, అంటే దాదాపుగా 10,000 కోట్లు. ఇప్పుడు కడితే డబల్ అయితే రేటు. 45 అంతస్తులు అలా ఉంటది. ఒక 3,500 రూమ్స్ ఉంటాయి కెసినోలో. రోజుకి యావరేజ్ గా $300 నుంచి 500 ఉంటది, అంటే 30,000 నుంచి 50,000 మధ్యలో ఉంటది పర్ నైట్. ఇప్పుడు ఒక్కొక్క కెసినో ఒక్కొక్క దానికి ఫేమస్ కదా. వెనకాల ఉన్నదంతా కూడా లాస్ వేగస్ బొలివర్డ్, అవన్నీ కెసినోలు. అయితే ఒక్కొక్క కెసినోకి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది. దీని లోపల ఎక్వేరియం ఉంది, దాంట్లో షార్కులు ఉంటాయి. వెళ్ళి షార్కుల్ని చూద్దాం. షార్కుల కన్నా కానీ నేను చూడాలనుకున్నది ఒకటి ఉంది. అది కనపడితే దాని గురించి అక్కడ చెప్తా, లేకపోతే లేదు. చూడు గోల్డ్ కలర్లో ఎలా ఉందో. ఇదిగో లాస్ వేగస్ లుక్ చూడు ఇక్కడి నుంచి ఎలా ఉందో. ఆ లాస్ వేగస్ బొలివర్డ్ పక్కనే మొన్న ఓయోకి వెళ్ళాం, గుర్తుందా మనము? ఆ పక్కనే కొత్త స్టేడియం ఒకటి కట్టేస్తున్నారు. లాస్ వేగస్ ని డెవలప్ చేయడానికి స్టేడియంస్ ఎక్కువ కట్టి స్పోర్ట్స్, మ్యూజిక్, లైవ్ షోలు లాంటి ఎన్నో తీసుకొస్తున్నారు సిటీని డెవలప్ చేయడానికి. అదిగో 360 డిగ్రీస్ ఓపెన్ పెట్టారు, సగం కట్టారు స్టేడియం. మ్యాండలే అంటే ఇది ఒక సిటీ పేరు. మయన్మార్ అని ఒక కంట్రీ ఉంది కదా, అందులో మ్యాండలే అనేది ఒక సిటీ. అక్కడ బే ఆ పేరు పెట్టారు. బే అంటే సముద్ర తీరం. ఎంట్రన్స్ చూడు ఎలా ఉందో. జనాలు మామూలుగా అయితే ఉండాల్సిన దాంట్లో 10% ఉన్నారు అంతే, ఎండాకాలం కదా. ఇవి ఉన్నాయా, ఇదిగో ఇక్కడ ఈ కాయలు కనపడుతున్నాయి కదా, వీటిని డ్వార్ఫ్ పామ్ అంటారు. డ్వార్ఫ్ పామ్ ఒక రకమైన పాము గింజల్ లాంటి. పామ్ ఆయిల్కి మళ్ళీనే ఇది ఒక రకం. ఇప్పుడే వచ్చాం, ఇదిగో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఓకే, లోపల పార్క్ చేయడానికి $20, అంటే దాదాపుగా 2,000. అందుకని ఏం చేశానంటే రోడ్డుకు అవతల పక్క అదేదో షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే అక్కడ బండి పార్క్ చేసేసి నడుచుకుంటూ వచ్చేసాను ఇటు. అబ్బా లోపల ఎంత చల్లగా ఉంది తెలుసా. అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఏమయ్యా ఎలా ఉన్నావు అంటే ఎండ వాన వల్లే ఉంది నా పరిస్థితి అని అంటాడు. బయట ఉన్నంతసేపు ఏమో ఎండ, లోపలికి రాగానే చల్లగా. ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్వేరియం. నేను ఇంతకుముందు ఈ కెసినోకి వచ్చాను కానీ ఆ ఎక్వేరియంకి వెళ్ళలేదు. ఎక్కడ ఉందో ఇప్పుడు ఎతకాలి. ఇదిగో ఇదంతానేమో స్విమ్మింగ్ పూలు అవన్నీ ఉంటాయి. రోబో క్లీనర్లు. ఎక్వేరియము కెసినో లెవెల్లో ఉంది. అదిగో అటు వెళ్ళాలి. చూడు అందరూ ఆడి డబ్బులు ఎలా పోగొట్టేసుకుంటున్నారు.
ఎన్ని బార్స్ ఉన్నాయి, ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి లోపల. ఇది 4 స్టార్ కెసినో. రేటు అన్ని ఎక్కువే ఉంటాయి లోపల. అదిగో అక్కడ కనపడుతుంది చూడు. ఓ ఇందులో ఏదో స్టేడియం ఉంది. స్టేడియం, మ్యూజిక్, లైవ్ షోలు, స్పోర్ట్స్ అవుతా ఉంటాయి. ఇక్కడ అంతా బీచ్, చిల్ అవుతున్నారు జనాలు. నిజంగా బీచ్ సెటప్ చేశారు. ఇసుక, దీనికి $29 టికెట్, అంటే 2700. అపాయింట్మెంట్ తీసుకొని ఫలానా ఈ టైంకి వస్తామని చెప్తే, అలా కాకుండా అపాయింట్మెంట్ కాకుండా ఎనీ టైం రావాలి అనే టికెట్ తీసుకుంటే $36. $8, $7 ఎక్కువ. ఎక్కడుందరో బాబు ఇది. నడిచి ఎంత నడిచినా రావట్లేదు. మొత్తానికి వచ్చేసాము. ఇదిగో ఇది ఎంట్రన్స్. షార్క్ రీఫ్ దీని పేరు, అక్వేరియం. ప్లాస్టిక్ అది. ఓ లోపలికి రాగానే వేడిగా ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ ఉండే యానిమల్స్ కోసము అట్మాస్ఫియర్ ని అలా క్రియేట్ చేశారు. ఫస్ట్ ఏముందో చూద్దాం. ఓ క్రొకడైల్స్ ఉన్నాయి, మొసళ్ళు. ఏది అక్కడ కనపడింది. ఇదిగో క్రొకడైల్స్ లో చాలా రకాలు ఉంటాయి. అందులో ఒక 4 రకాలు. మామూలు క్రొకడైల్స్ అంటే మొహము వెడల్పుగా ఉండవు, ఇలా ట్రయాంగ్యులర్ లాగా ఉంటది. తర్వాత అలిగేటర్స్ అని, అవి ఇట్లా వెడల్పుగా ఉంటది మొహము. ఇంకా కెయిమన్ అంటే అమెజాన్ జంగల్లో ఉంటాయి, చిన్నగా ఉంటాయి. ఇంకోటేమో ఘారియల్ అని ఇండియాలో ఉండే రకమైన మొసళ్ళు. 4 ఎక్కువగా ఉంటాయి. వీడు క్రొకడైల్. అక్కడ ఇంకొకడు ఉన్నాడు, చాలా చిన్నోళ్ళు. మనము ఇంతకు ముందు చాలా చోట్ల జూ వీడియోస్, వేరే యానిమల్స్ వీడియోస్ అన్ని చూసాము, కానీ కొమోడో డ్రాగన్ లాంటి దాన్ని చూసాము, కానీ కొమోడో డ్రాగన్ ని చూడలేదు. ఇదిగో ఇవి ఆస్ట్రేలియాలో మాత్రమే ఉన్నాయి. 150 కిలోలు పెరుగుతాయి, దాదాపుగా 10 ఫీట్లు పొడవు ఉంటాయి. కేవలం 5,000 మాత్రమే మిగిలినాయి. మిగతా అన్ని కూడా అంతరించిపోయినాయి. విడుదల కదులుతున్నాడు మన దగ్గరికి రాగానే. గోల్డ్ చూడు ఎలా ఉన్నాయో. ఇది ఇంత ఉన్నాయి గోల్డ్. అదిగో పొలుసు ఊడుతుంది చూసారా? పాములకు మళ్ళీనే వీడికి కూడా పొలుసు ఊడుతూ ఉంటది పైన. అదిగో కుబుసం విడిచినట్టు విడుస్తున్నాడు. ఇలా కొంచెం అటు ఇటు జరుగు, వీడియోకి కొంత ఫోజీరా. తోక చూడు ఎలా ఉందో. తెడ్డు ఉన్నట్టు ఉంది. ఏసి కొట్టాడంటే తోకతోటి
వాడి బొమ్ములో వెనం ఉంటది. ఒక్కసారి పెద్ద జంతువుని కరిసాడనుకో ఆ యానిమల్ కొన్ని రోజులకి మెల్లగా చచ్చిపోయింది. ట్రాక్ చేసుకుంటూ వెళ్ళి తర్వాత తినేస్తాడు. ఇప్పుడు చూపుబోయే ఫిష్ పేరు ఎరోవానా. దాన్ని ఆ ఫిష్ గాడిని గుడ్ లక్ ఫిష్ అని కూడా అంటారు. చాలా మంది ఇంటికి తెచ్చి పెంచుకుంటారు. చాలా రేట్ ఉంటది కూడా. చాలా వెరైటీగా ఉన్నాడు. నేను ఇంతకు ముందు వాడిని టీవీలో చూసానే గానీ లైవ్ లో ఎప్పుడు చూడలేదు. అదిగో ఆ తెల్లగా ఉన్నాడు కదా వాడు. బాడీ షేప్ కానీ మొహం కానీ ఎలా ఉంది చూడు. కింద టర్టిల్స్ ఉన్నాయి. ఎంత వెరైటీగా ఉంది చూసారా. ఒక 5 కిలోలు ఉంటుంది. 2 ఫీట్లు ఒక 5 కిలోలు ఉంటుంది. గుడ్ లక్ ఫిష్. బురద మట్టక మళ్ళీ ఉంది కానీ సైజు పెద్దగా ఉంది. పొలుసులు ఇంతలా ఉన్నాయి పైన పొలుసులు. గోల్డ్ ఎల్లో. ముందుకు వచ్చాడు చూడు. మీకు పిరానా ఫిష్లు గుర్తున్నాయా? వాడికి ఒక కజిన్ ఉన్నాడు. అసలు ఒరిజినల్ పిరానా ఫిష్లు అంతరించిపోయినాయి చాలా రోజులు నాడే. వాటిలో కొన్ని రకాలు ఇప్పుడు ఉన్నాయి. చూడు, అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో నుంచి తీసుకొచ్చి పెట్టారు. అమెజాన్ జంగల్లో నుంచి 2 రకాల ఫిష్లు. ఇదిగో ఇది చూడు, పిరానా జాతి. ఫ్రేమ్ లో కూడా పట్టట్లేదు. ఒక 30 కిలోలు ఉంటాడు. ఇదిగో కింద ఇంకొకటి వస్తున్నాడు చూడు. ఇటు రారా. ఇదిగో పిరానా ఫిష్లేమో చాలా అగ్రెసివ్, అంటే డేంజర్ ఫిష్లు కదా. వాడి కజిన్ అయినా కానీ వీడికి ఆ డేంజర్ లక్షణాలు రాలేదు. ఫ్రూట్స్ వెజిటబుల్స్ కూడా తింటాడు వీడు. కాయలు, వేరే చేపల్ని, పురుగుల్ని కూడా తింటాడు. ఓ వీడు చూడు. అబ్బా వీడు చూడు అసలు ఎంత కలర్ఫుల్ ఉన్నాడు. వీడి పేరు ఎరపైమా. అమెజాన్ జంగల్లో ఉంటాడు వీడు కూడా. ఎంత కలర్ఫుల్ ఉన్నాడు తెలుసా. 100 కిలోలు ఉంటాడు నాకు తెలిసి. 100 ఉంటాడో ఇంకెక్కువ ఉంటాడు. ఆ కలర్ చూడు. రిఫ్లెక్షన్ మూలాన్ని సరిగ్గా కనపడట్లేదు. అబ్బా ఎంత బ్యూటిఫుల్ ఉన్నాడు. ఒక 8 అడుగులు ఉంటాడేమో. 7-8 అడుగులు ఉంటాడు పొడుగు. బ్యూటిఫుల్. పిరానా కజిన్ గాడిని చూసాం కదా. ఇప్పుడు ఒరిజినల్ పిరానా ఫిష్ ని చూద్దాం. వాడు కూడా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్, అమెజాన్ నదిలో మాత్రమే ఉంటారు. వాళ్ళు బుల్లిగా ఉంటారు ఇంత, కానీ చాలా లౌడెస్ట్ ఫెల్లో గాడు వాడు. ఇదిగో వీళ్ళు పిరానా. లోపల చెయ్యి పెట్టిన మనిషి దిగిన మొత్తం ఊది పడేస్తాడు. ఇవి ఇప్పుడు ఉన్న ఈ మోడర్న్ పిరానాలు మనుషుల్ని చంపినట్టు ఎక్కడ రికార్డులో లేదంట. కానీ పాత పిరానాలు మాత్రం మనుషుల్ని చంపేసి తినేసిన రోజులు ఉన్నాయి. చాలా 100 సంవత్సరాల నాడు, ఇప్పుడు కాదు. కానీ ఇప్పుడు మనం లోపల చేతులు పెట్టి మనం కదలకుండా ఉన్నాము అంటే కనుక చేతుల్ని కొరికేస్తారు. ఇందాక చూసిన పిరానా కజిన్ గాడు ఒక
ఒక 20 కిలోల దాకా ఉంటే వీడు 1 కిలో ఉంటాడేమో అంతే. దగ్గరికి కూడా వెళ్ళనీయకుండా ఎలా పెట్టారో చూడవండి. అన్ని దగ్గరికి వెళ్ళొచ్చు, ఓపెన్ గా పెట్టారు. పైన కూడా ఇక్కడ ఒక మనిషిని సెక్యూరిటీగా పెట్టారు, ఎవ్వరు వెళ్ళి చేతులు పెట్టకుండా. ఇగో ఈ ఫిష్ గార్డు చాలా సెలబ్రిటీకి మళ్ళీ ఉన్నాడు ఇక్కడ. ఇందాక నుంచి వాడినే ఫోటోలు తీస్తున్నారు అందరు. నాకు భలే నచ్చాడు. ఇక్కడ రిఫ్లెక్షన్ కొంచెం తక్కువ ఉంది. ఇదిగో ఇందాక చూసిన పిరానా ఫిష్ కజిన్ గాడు ఇరుగు ఇడుగు వస్తున్నాడు చూడు. బెల్లీ చూసారు ఎంత ఫుల్ భలే ఉందో. మనకు చేపల గురించి పెద్దగా తెలియదు కానీ రుబ్బా చూడబుద్ధి అవుతానే ఉంది ఇలా ఆగిపోయి. ఇదిగో ప్యారెట్ ఫిష్ అని ఎప్పుడన్నా విన్నారా? ఆ ముందు చిలక కొన్నట్టు పళ్ళు అలా ఉంటాయి, అది ముక్కు కాదు, పళ్ళు అలా ఉంటాయి. ఎక్కడున్నాడు? అదిగో పొడిగడు పొడిగడు. వాడిని ప్యారెట్ ఫిష్ అంటారు. ఈ ట్యాంక్ మొత్తం మీద వీడు ఒక్కడే ఉన్నాడు. ఆ ముందు ముక్కుంది కదా, అది చాలా ఇప్పుడు బలంగా ఉండే యానిమల్స్ ఉంటాయి కదా, అంటే ఎండ్రకాయలు, గవ్వలు, లేకపోతే లాబ్స్టర్స్. ఆ షెల్లు గట్టిగా ఉంటారు కదా, ఆ షెల్లుని నలిపేయటానికి చాలా ఎక్స్ట్రీమ్ బైట్ ఫోర్స్ ఉంటుందంట ఆ ముక్కుకి. పాపం వాడికి ఇంకొకటి తోడు కూడా పెట్టలేదు, ఆడు ఒక్కడే ఉన్నాడు. సర్లే వెళ్దాం, వేరే ఫిష్లు చూద్దాం. వీడే రకం ఏమో. ఓ అది చూడు, దాని తోక చూడు ఎలా ఉందో, ఎంత వెరైటీగా ఉంది చూడు. తెలుసా అది ఎవరికో ఏందో? వస్తుంది చూడు, ఇదిగో. బాడీ కన్నా తోక పెద్దగా ఉంది. ఒక్క దగ్గర ఉండరు. అరే ఫైటర్ చెట్టు కూడా అంత ఫాస్ట్గా వెళ్ళదు కదరా, తిరుగుతూనే ఉన్నాడు. ఇక్కడ ఏమున్నాయి? ఓ స్టింగ్ రే గాళ్ళు, స్టింగ్ గాళ్ళు.
మనం ఇక్కడ ఉన్నంతసేపు వాడు ఇటు రాడు. సేమ్ రావి చెట్టు ఆకు సైజులో కొంచెం పెద్దగా, వీళ్ళు చిన్నోళ్ళు. ఇక్కడ ఏంది, లయన్ ఫిష్. ఓకే, వీడి గురించి ఒక విషయం చెప్పాలి మీకు. లయన్ ఫిష్ అనేది ఇన్వేజివ్ స్పీసీస్. ఎప్పుడో 50-60 సంవత్సరాల నాడు యుఎస్ లో ఫ్లోరిడాలో దగ్గర ఉన్న అట్లాంటిక్ సముద్రంలో కొంతమంది ఎవరో తెలిసో తెలవక ఆ లయన్ ఫిష్ అనే వాటిని తీసుకొచ్చి సముద్రంలో వదిలేశారు. అది కొన్ని లక్షల కోట్ల గుడ్డులు పెట్టి ఈ రోజు ఆ అట్లాంటిక్ మహాసముద్రం మొత్తాన్ని కంట్రోల్లోకి తీసుకొని వేరే అన్ని జంతువుల్ని చంపి తినేస్తున్నాయి. అందుకని దానిని కనపడితే చంపేమని చెప్పి ఆర్డర్స్ పెట్టారు యుఎస్ లో. ఇన్వేజివ్ స్పీసీస్ అంటే నేటివ్ ల్యాండ్ ఇక్కడది కాదు, ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ ఉన్న జంతువుల్ని అన్నిటిని తినేస్తున్నాయి. అది బ్రీఫ్ హిస్టరీ. ఇప్పుడు దగ్గరికి వెళ్తే వీడు వెరీ వెరీ బ్యూటిఫుల్ యానిమల్. ఆ పైన ఉన్నాయి చూసారా, ఆ పైన స్పైక్స్ ఉన్నాయి కదా, వాటిల్లో వెనమ్ ఉంటది. పాయిజన్ కాదు, వెనమ్. పాయిజన్ వేరు, వెనమ్ వేరు. చెప్పాను ఇంతకుముందు, మీకు గుర్తుందో లేదో. అందుకని చూడు అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాడో. ఫిన్స్ చూడు ఎన్ని ఉన్నాయో, 1 2 3 4 5 6 7 8 50 ఉన్నాయి. ఏది ఆ తోకలు ఈకలు అన్ని కలిపి. ఈ ట్యాంక్ లో ఒక 15-20 ఉన్నాయి. వీడు చూడు నిద్రపోతున్నాడు కింద. లయన్ ఫిష్ అంటారు. ఎందుకు అంటే అలా లయన్ లాగా మొహం పెద్దగా ఉండటం, చుట్టూ ఆ జుట్టు లాగా ఆ ఫిన్స్ అంటే ఆ రెక్కలు అవన్నీ ఉండటం మూలాన దానికి ఆ పేరు పెట్టారు. ఎంతో మంది లోపలికి వెళ్ళి ఇట్లా పట్టుకొని చంపేస్తున్నారు. కొన్ని రెస్టారెంట్స్ లో ఆ పైన అవి ఉన్నాయి కదా, ఆ పైన స్పైక్స్ ఉన్నాయి కదా, ఆ స్పైక్స్ ని కట్ చేసేసి కొన్ని రెస్టారెంట్స్ లో సర్వ్ కూడా చేస్తున్నారు. సర్వింగ్. భలే ఉన్నాడు కదా. వీడు చిన్నోడు అనుకుంటా, ఇంకా లేతగున్నాడు కలర్. అది లయన్ ఫిష్ స్టోరీ. అది లయన్ ఫిష్ స్టోరీ. ఇక్కడేమో జెల్లీలు ఉన్నాయి, జెల్లీ ఫిష్లు. వీటిలో కొన్ని 100 రకాలు ఉంటాయి. లాస్ ఏంజలీస్ లో వీటికి స్పెషల్ గానే ఒక లొకేషన్ ఉంది. అక్కడికి వెళ్ళినప్పుడు వీటి గురించి ఇంకా క్లియర్ గా మాట్లాడుకుందాం. ఇదిగో లెపర్డ్ షార్క్ ఉంది చూసారు అక్కడ, అదిగో. లెపర్డ్ షార్కుల్లో దాదాపుగా 500 రకాలు ఉన్నాయి షార్కుల్లో, ఏ రకమైనా కానీ. అందులో వీడొకడు కట్ల పాము మెరిసినట్టు మెరిసిపోతున్నాడు. ఒక 4 అడుగులు ఉంటాడు, ఒక 5-10 కిలోలు ఉంటాడేమో. అక్కడ ఇంకొకడు ఉన్నాడు. దామ్మ ఒకసారి దగ్గరికి వచ్చి నాకు ఫోజ్ ఇచ్చి వెళ్ళిపో. గుడ్ బాయ్. And some of them like to chase around in here like a football team. So yeah, that's why it's really important to give those rates out in here too. They're free time they pretty whatever they like. బుజ్జి స్టింగ్రేలు. దీంట్లో మ్యాంటా రే అని చెప్పి ఒకటి ఉంటది. ఇప్పుడు ఇంత ఉన్నాయా, ఇదిగో ఇక్కడ ఎంత పెద్దగా ఉంది ఏరియా అంతా, అంతంత ఉంటాయి. వెళ్ళి పెద్ద షార్కుల్ని చూద్దాం.
ఇదిగో ఇక్కడ ఏదో ఒకటి కనపడుతుంది. అది చెట్టా లేకపోతే చెట్టేలే. కొంప తీసేది ఫిష్ ఏమో అని అనుకున్నా. సరే, ఎక్కడున్నాయి షార్కులు? హీరో షార్కులు వాడు అక్కడొకడు ఉన్నాడు. ఇదిగో ఇవి షార్కులే కానీ గ్రేట్ వైట్ షార్కులు కాదు. గ్రేట్ వైట్ షార్కులు చూస్తానికి అంతే ఉంది. షార్కుల్ని ఏపెక్స్ ప్రెడేటర్స్ అంటారు. అంటే స్వతహాగా వాటంతట అవి పెద్దగా అయిన తర్వాత వాటిల్ని చంపే జంతువులు ఉండవు. స్వాట్ ఫిష్, స్వాట్ ఫిష్ ఉంది ఇక్కడ. వా చూడు, ఆ టీత్, పళ్ళు పళ్ళు చూడు, పళ్ళు. వీడెవడరా? స్వాట్ ఫిష్ కనపడింది నాకు. వస్తాడు అదిగో అక్కడ పళ్ళ మీద ఎంత చూడు. లైటింగ్ సరిగ్గా లేక క్లారిటీ పోతుంది. Geliyor, sana geliyor. Bir tanesi bak şuradan geliyor sana. Geldi. ఇక వీడేమో బుజ్జోడు. అక్కడ ఏం కనపడుతుంది? అక్కడ ఇంకో షార్క్ ఉంది. అదేందో మనకు తెలియదు. ఆ ఫిష్ ఏందో మనకు తెలియదు. స్వాడ్ ఫిష్ కనపడింది. ఇప్పుడు దాన్ని చూడాల్సిందే. సరే అడుగు. వాడెవడో వస్తున్నాడు. ఆడెవరో తెలుసా మీకెవరో? తెడ్డుకు మళ్ళీ ఎలా ఉంది చూడు. ఒక 100, 150, 200 కిలోలు ఉంటాడు ఇటు. ఇటుగో వీడు వస్తున్నాడు చూడు. షార్క్ అదిగో స్వాట్ ఫిష్ చూడు. అమ్మాయి ఎట్లా ఉంది చూడు అసలు. అది రంపం కోసినట్టు కోసిద్ది. షార్కుకి పళ్ళు ఊడే కొద్ది వస్తానే ఉంటాయి. లైఫ్ టైం అంతా కూడా వస్తానే ఉంటాయి పళ్ళు. కొత్తవి వస్తానే ఉంటాయి. అడుగు పైన ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఏపెక్స్ ప్రెడేటర్ అని చెప్పాను కదా. అంటే వాటంతటా పెద్దగా అయిన తర్వాత వాటిని నేచురల్ గా చంపే జంతువులు ఉండవు. ఉదాహరణకు చెప్పాలంటే ల్యాండ్ మీద ఏనుగు ప్రెడేటర్ అనకూడదులే, ఎందుకంటే చంపి తినే జంతువులు కాదు కదా. ఉదాహరణకి పులి, లేకపోతే సింహము ఏపెక్స్ ప్రెడేటర్స్. లేకపోతే ఈ సముద్రాల్లోకి వెళ్తే షార్కులు, తిమింగలాలు. అలానే షార్కుల్ని కూడా తినేది ఏదైనా ఒకటి ఉందా అంటే ఉంది. దాని పేరు ఆర్కా, కిల్లర్ వేల్ అని కూడా అంటారు. కానీ ఆర్కాలు ఇక్కడ లేవు. ఆర్కాలు అదిగో స్వాట్ ఫిష్ వచ్చాడు చూడు. అడు ఎదురుగా వస్తే బాగుంటుంది. అటు రంపాన్ని క్యాప్చర్ చేయాలి మనం. ఇక్కడ చూడు, సీ టర్పుల్, సముద్ర తాబేలు. ఇది గ్లాసు తిక్కుగా ఉంటుంది కదా, అందుకని క్లారిటీ దెబ్బతింటుంది. ప్లస్ లైటింగ్ కూడా చాలా తక్కువ ఉంది. You guys don't have to awkwardly hang on it. I'm just trying to get a picture of you standing with sharks, but you guys look like you could die. That's why I keep telling you. Evan, just stand straight up. Like,
Can we go to space? No, just hold on. లోపల చాలా షార్కులు ఉన్నాయి. షార్క్ ట్యాంక్ ఒక 50 ఉంటాయేమో చుట్టూ. ఈ చుట్టూ ఈ ట్యాంక్ లో 50 షార్కులు ఈజీగా ఉంటాయి. I had like the best shot. About a few. Okay, look, just see it. వీడు ఒకడు మన దగ్గరికి వచ్చాడు వీడు. That one will be in a perfect position. Oh my gosh, sharks. I will get right upstairs. ఇదిగో సీ టర్టుల్ సముద్ర తాబేలు బాటమ్ పార్ట్ చూడు కింద. That's when I stopped being dread squad. ఒక 150 కిలోలు ఉంటాడు ఆ సీ టర్టుల్ గడు. ఇందాక ఒక యానిమల్ని చూసాం కదా, ఏది ఇట్లా 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 అనుకుంటే వెళ్తాం చూడు ఫిష్. దాన్ని ఇదిగో వీడిని షార్క్ రే అంటారంట. అంటే అటు షార్క్ కాదు, అటు స్టింగ్ రే కూడా కాదు, ఆ మధ్యలో ఒక రకం ఉంటే అలా ఉంటాడు. అదిగో మళ్ళీ వస్తాడు చూడు, ఇదిగో వీడిని గిటార్ ఫిష్ అని కూడా అంటారు, లేకపోతే షార్క్ రే. ఎంత వెరైటీగా ఉన్నాడు అసలు. That's a guitar show. ఇదిగో వీడు బయటకు వస్తాడేమో అని చాలాసేపు నుంచి ఉన్నా. ఆక్టోపస్ గాడు వాడు రావట్లేదు బయటికి. వాడికి ఎక్కువసేపు దాక్కొని ఉండటం ఇష్టం. వాడు బయటకు వస్తే భలే ఉంటది, ఇట్లా మొత్తం ఇట్లా విచ్చుకొని భలే చూపిస్తాడు. ఈ జెల్లీ ఫిష్లకి బ్రెయిన్ ఉండదు, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఏంటో తెలుసా, వాటికి నొప్పి తెలవదు. మామూలుగా కొన్ని చేపలు, తాబేళ్లు లాంటివి వీటిని బాగా తింటాయి. It's an octopus. I see it. Is there just one of them? I think so. Next starfish. Look at Dylan. Look at the octopus. I want to see it. You can just see it breathe. Look at the octopus right there. You see it? You see it? No, the fish are a little small. Yeah, I think it's good flip. Sometimes the animals have red. We'll get sweet. Girl.
అది అక్కడ చూడు, కొండ చిలువ ఉంది కదా, వాడు కూడా ఇన్వేజివ్ స్పీసీస్. ఇందాక లయన్ ఫిష్ అని మాట్లాడుకున్నాం కదా, వాడిని బర్మీస్ పైథాన్ అంటారు. బర్మా అనే దేశం నుంచి తీసుకొని వచ్చి ఎవరో ఫ్లోరిడాలో వదిలేశారు, అడవులో ఇంట్లో పెంచుకుంటా. కొన్ని రోజులకి దానికి ఫుడ్ సరిగ్గా పెట్టలేక వదిలేస్తే గుడ్లు పెట్టి కొన్ని వందల వేల లక్షల పాములు అయిన ఈ ఫ్లోరిడాలో ఉన్న మొసళ్ళన్నింటినీ తినేస్తుంది. అందుకని దాన్ని కూడా కనపడితే చంపేయమని చెప్పి చాలా మన ఇండియా నుంచి కూడా స్నేక్ క్యాచర్స్ వచ్చి వీటిని పట్టుకుని చంపి ఒక్కొక్క దానికి నీ డబ్బులను ఇస్తూ ఉంటారు గవర్నమెంట్. వాళ్ళు చంపేసిన తర్వాత ప్రెగ్నెంట్ దాన్ని లేకపోతే బాగా పెద్దదాన్ని పట్టుకుంటే ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారు. బర్మీస్ పైథాన్. వీటిని చంపడానికి అమెరికా గవర్నమెంట్లు ఎన్నెన్నో రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేసి ఓడిపోయింది. రోబో కుందేళ్లను తయారు చేసింది. కుందేళ్లలాగా ఉంటది కానీ రోబో. అది తింటే లోపలికి వెళ్ళిన తర్వాత అది ఎక్స్పాండ్, రోబో పగిలిపోయి పాములు చనిపోతాయి. వాటితో పాటు అసలు జరిగింది ఏంటంటే వాళ్ళు అనుకున్న దానికన్నా దారుణం ఎక్కువ జరిగింది. ఒకటి, రేట్ ఎక్కువ అవుతుంది రోబోల్ని తయారు చేయడానికి. దానికి తోడు పాముల కన్నా కానీ మొసళ్ళు ఎక్కువ తింటున్నాయి ఆ రోబోల్ని, ఆ కుందేళ్లని తిని మొసళ్ళు చచ్చిపోతున్నాయి. అసలు తయారు చేసింది పాములు చంపడానికి అయితే అక్కడ మొసళ్ళు చచ్చిపోతున్నాయి. అందుకని అట్టర్ ఫ్లాప్ అయింది ప్రోగ్రామ్, క్లోజ్ చేసేసారు. మామూలు మనుషులే వాటిని పట్టుకొని చంపేస్తూ ఉంటారు. వీడు మాత్రం బయటికి రావట్లేదు. 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా వాడు వస్తాడేమోనని. 2 గంటల పైన అయింది. ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు. జైంట్ పసిఫిక్ ఆక్టోపస్ అంటారు. దాదాపుగా 50 కిలోల దాకా పెరుగుతాడు. 2500 అడుగుల డీప్ లో ఉంటాడు. పసిఫిక్ మహాసముద్రంలో ఉంటాడు వీడు. ఇంకోటి ఏంటంటే ఈ ఆక్టోపస్ గాడికి ఒక స్పెషాలిటీ ఉంది. 330 మిలియన్ సంవత్సరాల నాడు, అంటే దాదాపుగా 30 కోట్ల సంవత్సరాల నాడు ఏమైంది అంటే, ఒక అంచనా సైంటిస్టులు చెప్పేది ఏంటి అంటే, పైనుంచి అంతరిక్షంలో నుంచి ఒక పెద్ద ఉల్క సముద్రంలో పడి దాంట్లో నుంచి ఇది ఏలియన్ జాతి భూమి మీదకి వచ్చింది. ఎందుకంటే భూమి మీద ఉన్న ప్రతి జంతువు లక్షణాలు ఒక రకంగా ఉంటే వీడికి ఒక్కడికి ఒక రకంగా ఉంటాయి. మూడు హార్ట్లు, 3 గుండెలు ఉంటాయి. బ్లడ్ బ్లూ కలర్ లో ఉంటది. ఎందుకు అంటే లోపల కాపర్ ఉంటది కాబట్టి. వేరే జంతువులకేమో హెమోగ్లోబిన్, ఐరన్ ఉంటది, కానీ వీడికి కాపర్, రాగి ఉంటది. ఇంకోటి ఏంటంటే పజిల్స్ సాల్వ్ చేయగలడు. బాడీలో బోన్స్ ఏమీ ఉండవు. 16 అడుగుల పొడుగు ఉన్నా గానీ వాడు ఇంత గోల్ఫ్ సైజు, ఇంత చిన్న బాల్ సైజు బొక్క ఉంటే అందులో నుంచి దూరి పారిపోగలడు. పజిల్స్ సాల్వ్ చేయగలడు. చాలా ఇంటెలిజెంట్ ఫెల్లో మనిషి తర్వాత. అందుకని వీడిని ఏలియన్ అని అంటారు చాలా మంది సైంటిస్టులు. వాడు ఇప్పుడు అక్కడ ఇంత కనపడుతున్నాడు కదా, బయటకు వచ్చాడంటే కనుక 16 అడుగులు అంటే ఇదిగో దాదాపు ఇక్కడి నుంచి ఇదిగో అంతవరకు కూడా ఇట్లా స్ప్రెడ్ అయ్యి ఉండగలడు. వాడేమో రావట్లేదు. సరే ఏం చేస్తాం, బయటికి వెళ్దాం. అదనమాట అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో ఉండే చేపలు, షార్కులు, కొన్ని ఎప్పుడు చూడని కొన్ని కొత్త చేపలు అవి కూడా చూసాము. సరే కానివ్వండి, మరి మళ్ళీ కలుద్దాం త్వరలో.